పండగల పేర్లు చెప్పుకుంటే షెయి సర్కారు తెలంగాణ పబ్లిక్ను అడ్డము పొడుగు నిలువు ముంచుతున్నదట. ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల రేట్లు పెంచుకుంటా అందరిని ఆగం చేస్తున్నదట. ఈ ముచ్చట ఇప్పుడు ఎవరన్నారే బాలన్న అంటారా? డైరెక్ట్ చూపిస్తా పార్రి. వీడియో ఎడిటర్ సంజీవు ఆలస్యం చేయకుండా ఆ వీడియోని అందరికీ చూపెట్టు. పండుగలు వచ్చినాయంటే చాలు, మళ్ళీ రేపు దసరా వస్తుంది కదా, మీరు చూడండి. మహిళకు ఫ్రీ, పురుషుడికి డబుల్. అది ఎక్కడ లెక్కనో నాకైతే తెలియదు. ఇన్నరా కార్ పార్టీ పెబ్బాక మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి మరి పండుగలకు ఎవరైనా గిఫ్ట్లు ఇస్తారు? రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు. ఏంటిది? ఏ పండుగ అయినా, రంజాన్ అయినా, బక్రీద్ అయినా, క్రిస్మస్ అయినా, దసరా అయినా పక్కా తోఫా అయింది మీకు. డబల్ ఆర్టీసీ ఛార్జీలు. మీరు చూడండి రేపు మళ్ళీ టికెట్లు దయచేసి తెలంగాణ ప్రజలు చూడాలని చెప్పి కోరుతా ఉన్నాను నేను. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, మీ కారు పార్టీ ఏలుబడలో ఉన్నప్పుడు మీరు ఎసొంటి పథకాలు పెట్టిండ్రు సారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పథకాలు వచ్చేటట్టు అమలు చేసిర్రా? ఎట్లా మీరు కూడా ఆసరా పింఛన్లు ఇంట్లో ఒకరికే ఇస్తిరి. మీ కారు పార్టీ ఏలుబడిలో కూడా పండగల పూట ఆర్టీసీ బస్సుల టికెట్ల రేట్లను పెంచలేదా? ఇప్పుడు ఏదో మీరు మొత్తం మంచిగా చేసినట్టు మస్తుగానే మాట్లాడుతున్నారు. కానీ అంతగానో మంచి పనులు చేస్తే అధికారంలోకి రానియకుండా మిమ్ముళ్ళు జనం ఎందుకు గద్దె దించుతారు? మీ 10 ఏళ్ల పాలన నచ్చగానే పబ్లిక్ ఏరికోరి షెయి సర్కార్ను గెలిపించుకున్నారు కదా సారు. ఇప్పుడు మీరు ఇట్లా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి కాయిసిగా చెప్తుంటే ఎట్లున్నదంటే దొంగనే వచ్చి దొంగ గురించి దొంగ అని చెప్పినట్టున్నది. అధికారంలో ఉన్నప్పుడు ఓ తీరు, అధికారంలో లేనప్పుడు ఓ తీరు ఉండదు సారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఇట్లనే మాట్లాడితే ప్రజలకు మంచి చేసి పెడితే ఏ రాజకీయం పార్టీ తెలంగాణలో ఆగం కాదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.